బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేసే సీతారామ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇక ముల్కలపల్లి మండలం పూసుగూడెంలో పైలాన్ను ఆవిష్కరించనున్నారు. పంప్ హౌస్ మోటార్లను సీఎం రేవంత్ ఆన్ చేసి డెలివరీ సిస్టర్ను గోదావరమ్మకు పూజలు చేరున్నారు. ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జెండాను ఎగరవేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హెలికాప్టర్లో ఖమ్మం జిల్లా వైరాకు చేరుకోనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేసే సీతారామ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇక ముల్కలపల్లి మండలం పూసగూడెంలో పైలాన్ను ఆవిష్కరించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా భద్రాద్రి జిల్లా నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు సహకారం అందించేటువంటి సీతారామ ప్రాజెక్టు ఏదైతే ఉందో 2018 సంవత్సరంలో ప్రారంభించి ఈ 2023 సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో కెనాల్స్ కూడా 97% పూర్తయినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క పంప్ హౌస్లు మూడు నిర్మించడం జరిగింది. ఒకటి అశ్వాపురం మండలంలో, ఒకటి ముల్కల్పల్లి మండలంలో 2, పూసుగూడెం వద్ద 2వ పంప్ హౌస్, అలాగే కమలాపురం వద్ద ఉన్నటువంటి 3 పంప్ హౌస్. ఈ యొక్క 3 పంప్ హౌజులను ఈ రోజు ప్రజలకు అంకితం చేయనున్నటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఈ యొక్క గ్రామానికి హాజరు కానున్నటువంటి నేపథ్యం, భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క 12:50 ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద ఉన్నటువంటి 2వ పంప్ హౌస్ ఏదైతే ఉందో పైలాన్ ను ఓపెన్ చేసి అనంతరం స్విచ్ ఆన్ చేసి 2వ పంప్ హౌస్ నీటిని విడుదల చేయనున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, అలాగే మహబూబాబాద్ జిల్లాకు ఉన్నటువంటి ప్రాజెక్టులకు, అలాగే రైతులకు సాగునీరు అందించేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఈ రోజు ఆగస్టు 15న ప్రారంభించనున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు కళ సాకారమైందని చెప్పుకోవచ్చు. తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో సీనియర్ మంత్రివర్యులు, రాజకీయ వద్దండు, అలాగే జిల్లాకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రైతులకు ఏ విధమైన సాగు లేదు అనేది చేయాలనేది ఈ యొక్క తుమ్మల సహకారంతో ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి ఈ రైతులకు సహకారం చేయాలనే ఉద్దేశంతో తుమ్మల పట్టుదలతో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయించి ఈ రోజు వీటిని రైతులకు అందించేందుకు ప్రారంభించినటువంటి నేపథ్యం. ఈ యొక్క ప్రారంభానికి మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మన ఏసే గారు, ఆ బండ్లని కూడా బయట